హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్ చేసి సాఫ్ట్వేర్ని యూస్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి ఉమెన్ వాక్ యానిమేషన్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో ట్యాప్ యానిమేషన్ చేశాను కదా, దాంట్లో ఉమెన్ వాక్ చేయటం అనేది ఎలా ఉందన్నది ఈ క్లాస్లో చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు క్లాస్ స్టార్ట్ చేద్దాం. చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుంటాం, తెలుసు కదా ఫ్రెండ్స్. న్యూలోకి వెళ్ళి క్లిక్ చేయగానే న్యూ పేజ్ వస్తుంది. దీని మీదకి మనం ఆల్రెడీ అడాప్ ఇన్సులేటర్లో క్రియేట్ చేసి పెట్టుకున్న వెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దీన్ని కరెక్ట్గా మన స్క్రీన్ తగ్గట్టు సెట్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ F8 తెలుసు కదా ఫ్రెండ్స్, F8 క్లిక్ చేసుకోవాలి. ఏదైనా సరే క్లిక్ చేసుకుని సెట్ చేసుకున్నా. సో ఇంకా దీనికి యానిమేషన్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయగానే లోపల ఇంకో లేయర్కి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ దానికి కట్ చేసుకుని లేయర్స్ కింద క్రియేట్ చేసుకుందాం, తెలుసు కదా. అందుకని నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కట్ చేసుకుని లేయర్ క్రియేట్ చేయడం అనేది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లేకపోతే ఒకే లేయర్లో రెండు ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో దానికే న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవడం, దాంట్లో పేస్ట్ చేసుకోవడం. ఎగ్జాక్ట్ ప్లేస్లో చేయటానికి తెలుసు కదా, Ctrl+Shift+V కొడితే ఎగ్జాక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అన్నీ ఇలాగా కట్ చేసి న్యూ లేయర్లో క్రియేట్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వీటిలన్నిటిని మనం కన్వర్ట్ టు సింబల్ F8 క్లిక్ చేసుకుని కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేసుకోవాలి. మీకు ఇలా చేయటం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను కదా, చూడండి. ప్రాక్టీస్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకే, సో మొత్తం అన్నీ కన్వర్ట్ సింబల్లో మార్చాం. ఇప్పుడు చూడండి, ఒక లేయర్ మీద ఒక లేయర్ ఉంది కదా. సో దాన్ని మనం దాని కింద కరెక్ట్గా సెట్ చేద్దాం. సో ఫస్ట్ వీటిలన్నిటిని కన్వర్ట్ సింబల్లోకి మార్చేస్తున్నాను. ఫస్ట్ అన్నీ కట్ చేసుకున్నాను, న్యూ లేయర్ క్రియేట్ చేసి అన్ని లేయర్లో డివైడ్ చేసేసాను. వాటిలన్నిటిని కన్వర్ట్ సింబల్లోకి మార్చేస్తున్నాను. సో ప్రతిదీ కన్వర్ట్ సింబల్ మార్చుకోవాలి ఫ్రెండ్స్, అది మర్చిపోవద్దు. ఇలా మార్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా లెగ్స్ పైకి ఉన్నాయి కదా. సో ఒక లేయర్ నుంచి ఒక లేయర్కి కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటుంటే ఒకటి సెట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఈ మొత్తం 3 సెలెక్ట్ చేసి కిందకి డ్రాగ్ చేస్తున్నా, అంటే బాడీ కిందకి డ్రాగ్ చేశాను. చూడండి, ఆటోమేటిక్గా పైకి వస్తుందా, అబ్జర్వ్ చేశారా. సో ఇప్పుడు ఈ 2 లెగ్స్ కిందకి డ్రాగ్ చేస్తాను. చూడండి, ఈ లేయర్ కిందకి, ఇది కింద డ్రెస్ ఉన్న లేయర్ కిందకి లెగ్స్ని డ్రాగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అలాగా మనకి ఇమేజ్ కరెక్ట్గా సెట్ చేసుకుని లేయర్స్ అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ ఫ్రంట్గా ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నాం, అంటే ఆ లేయర్ కిందకి ఇది లేయర్ డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా హెయిర్ ఉంది కదా, సో హ్యాండ్ కిందకి డ్రాగ్ చేస్తున్నాం. చూడండి, సెట్ అయిపోయిందా. ఓకే, ఇంకా దీనికి యానిమేషన్ చేద్దాము. కొంచెం స్క్రీను పెద్దగా చేసుకుందాం. ఓకే, ఇది 20 ఫ్రేమ్ వరకు తీసుకుంటున్నాను. ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తాయి. F6 క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్కి పెట్టుకుని ఫస్ట్ మూమెంట్ క్రియేట్ చేసుకుందాం. మొత్తం హ్యాండ్స్ అన్నీ క్లిక్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ చివరికి ఎడ్జ్కి యాడ్ చేద్దాం. తెలుసు కదా ఎందుకలా, లేకపోతే
అది అడ్డదిడ్డాలుగా తిరిగేస్తుంది. ఇలా సెట్ చేసుకుంటే కరెక్ట్గా బాడీకి టచ్ అయ్యి మనకి మూమెంట్ వస్తుంది అనమాట. లేదా స్క్రీన్లో అటు ఇటు అటు ఇటు మూవ్ అయిపోతుంటుంది. సో కరెక్ట్గా బాడీకి తగ్గట్టు హ్యాండ్స్ అవి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పైకి కిందకున్న కీబోర్డ్లో యారోస్ తోటి సెట్ చేసుకోండి. ఇది హ్యాండ్ కొంచెం ఇలా బెండ్ అయినట్టు ఉంది కదా, కొంచెం స్ట్రైట్ చేద్దాం. కొంచెం స్ట్రైట్ చేసి అటాచ్ చేసేద్దాం. ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు చూసుకోండి కొంచెం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా. ఓకే, ఇప్పుడు మొత్తం హ్యాండ్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. ఆ మిడిల్లో వచ్చే డాట్ని పైకి అటాచ్ చేసేద్దాం. ఓకే, అలా పైకి మూవ్ అయిపోతుందని ఏమవద్దు, కంగారు పడద్దు. జస్ట్ కీబోర్డ్లో యారోస్ తోటి, డౌన్ యారో తోటి, అప్ యారో, సైడ్ యారోతో అలా అడ్జస్ట్ చేసుకోండి. మౌస్ తోటి కొంచెం అటు ఇటు కదిలిపోతుంది అనుకుంటే స్లోగా అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఫ్రేము మనం ఇందాక 20 దగ్గర ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తాం కదా, సో అవి డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం యానిమేషన్ స్టార్ట్ చేస్తాం కదా. ఇది కరెక్ట్గా వాక్ చేస్తుంటే ఎలా ఉంటుంది, ఫుట్ ఎలా పడుతుంది అన్నది మనం చూసుకుని కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఆల్రెడీ క్యారెక్టర్ యానిమేషన్ చేసిన వాటిలో చాలా వాటిల్లో చెప్పాను, చూడండి, ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఇవి మనం వెక్టర్స్ తీసుకుని క్యారెక్టర్ని యానిమేషన్ చేస్తున్నాం కదా. అసలు మనం ఓన్గా క్యారెక్టర్ని క్రియేట్ చేయడం అనే క్లాసెస్ చెప్తాను. మనం స్కెచ్ చేసేవాళ్ళు ఎలా ఉంటాయి కదా, ఇమేజెస్ అదంటే కార్టూన్స్ స్కెచెస్ వేస్తూ ఉంటారు సార్, దాన్ని పట్టుకుని మనం ఓన్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడం అన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి అవి చెప్తాను. యాక్టర్స్ తీసుకుని చేస్తున్నాం అనమాట. సో ఇందాక 20 ఫ్రేమ్ దగ్గర డిలీట్ చేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ అవి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసే చివరికి. అంటే ఫస్ట్ ఫ్రేము 20 ఫ్రేము రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండేలాగా. చూసారా, ఫస్ట్ ఫ్రేమ్ 20 ఫ్రేమ్. సో మిడిల్లో 10th ఫ్రేమ్ని మళ్ళీ F6 క్లిక్ చేస్తున్నా. మొత్తం అన్నీ సెలెక్ట్ అయ్యేలా చూసుకోండి, ఫ్రేమ్స్ లేయర్స్ ఎక్కడ మిస్ అవ్వనవద్దు. ఓకే, ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. దానికి అటాచ్ చేసి సేమ్ ఇందాకలానే చెయ్య అటు ఇటు చేంజ్ అయిపోతుందని కంగారు పడద్దు. మనకి ఫస్ట్ కావాల్సిన యాంగిల్ సెట్ చేసుకుని దాని తర్వాత జాగ్రత్తగా అలా సెట్ చేసుకోవడం, యారోస్ తోటి కానీ మౌస్తో కానీ. చూడండి, ఇక్కడ సెట్ అవ్వకపోయినా నేను యారో తోటి సెట్ చేసుకున్నాను. కీబోర్డ్లో యారోస్ ఉంటాయి కదా, సైడ్ యారో తోటి సెట్ చేస్తాను. చూడండి మూవ్ అవుతుందా ఫ్రంట్కి బ్యాక్కి. సో లెగ్స్ కూడా అలాగే చేసేద్దాం. సేమ్ 10th ఫ్రేమ్ దగ్గరే పెట్టుకుని ఫ్రంట్కి ఉన్నది బ్యాక్కి, బ్యాక్ ఉన్న లెగ్ ఫ్రంట్కి.
అందుకే లేయర్స్కి నేమ్స్ ఇచ్చుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. లేకపోతే లేయర్ 1 లేయర్ 2 అలా ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. చూడండి అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ మీకు ఇంకా చేస్తే తెలుస్తుంది. ఓకే, మొత్తం క్లాసిక్ ట్విన్ అప్లై చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా మూమెంట్ వాక్ చేస్తున్నట్టు ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ ఫ్రేము 15th ఫ్రేమ్లో కూడా F6 క్లిక్ చేద్దాం. ఫ్రేమ్ సెట్ చేసి రిమైనింగ్ యానిమేషన్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఈ ఫ్రేమ్స్ దగ్గర సెట్ చేసేద్దాం. అవి చూడండి, లెగ్స్ ఏది బ్యాక్ వెళ్ళింది ఏది ఫ్రంట్కి వెళ్ళింది అన్నది కరెక్ట్గా చూడండి. అంటే బ్యాక్ నుంచి కాలు ఫ్రంట్కి ఏది వస్తుంది అన్నది. సో దాన్ని 5th ఫ్రేమ్ దగ్గర కొంచెం ఇలాగా పైకి ఇలా అడిగేస్తున్నట్టు సెట్ చేస్తుంది అనమాట. అందుకనే బ్యాక్ ఏ కాలు ఉంది ఫ్రంట్కి ఏ కాలు ఉంది అన్నది ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం ఇలా పైకి అడిగేస్తున్నట్టు ఉందా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఇందాక బ్యాక్ ఉన్న కాల్ని ఇటు వేస్తాం కదా, ఇప్పుడు దీన్ని కూడా అంతే కొంచెం పైకి ఇంకొక లెగ్ని. ఓకే, వస్తుంది కదా అడిగేసినట్టు. చూసారా, ఇది ఇంకొంచెం మూమెంట్ క్లియర్గా లేదు కదా మీకు. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర కొంచెం డౌన్ చేస్తున్నా, మళ్ళీ 10th ఫ్రేమ్ దగ్గర మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసి కొంచెం డౌన్ చేస్తున్నా. డౌన్ ఏరోతో 2-3 టైమ్స్ క్లిక్ చేయండి అంతే. సో లాస్ట్ ఫ్రేమ్ కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి వాక్ చేస్తున్నట్టుందా. ఓకే, బ్యాక్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ లేయర్లోకి వచ్చేసి అక్కడ సేమ్ 20 ఫ్రేమ్ దగ్గరే F5 క్లిక్ చేశాను. ఇప్పుడు చూద్దాం, ఫుల్ స్క్రీన్ క్లిక్ చేస్తాను చూడండి. ఓకే, వాక్ యానిమేషన్ చేస్తున్నా, అదే వాక్ చేస్తున్నట్టుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తర్వాత ఓన్గా క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం ఎలాగన్నా చెప్తాను. ఇప్పుడు దాకా మనం వెక్టర్స్ని తీసుకుని యానిమేషన్ చేస్తున్నాం కదా, బట్ అలా కాకుండా మనం ఇండివిజువల్గా క్యారెక్టర్ని స్కెచ్ ఏమన్నా వేసి ఏమన్నా గీసుకుని వైట్ పేపర్ మీద చేస్తే దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఓన్గా యానిమేషన్ చేయడం ఎలాగన్నది ఫస్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని యానిమేషన్ చేయడం అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.